హలో. సార్ లలిత్ గారండి. ఎవరు మాట్లాడేది? నా పేరు అజయ్ కుమార్ అండి, వరంగల్ నుంచి మాట్లాడుతున్నాను. చెప్పండి. ఫోన్ చేస్తాను, కట్ చేస్తున్నారు సార్. చెప్పండి, కట్ చేస్తున్నా, మీరు చేస్తానే ఉన్నారు, విషయం చెప్పండి. అదే సార్, మామూలుగా మీరు లైవ్ లో ఉన్నారా? మీరు విషయం చెప్పండి. సార్ అదే బైబిల్ గురించి కాల్ చేశాను సార్. బైబిల్ గురించి మీ వీడియోస్ చూసాను, ఆడియోస్ విన్నాను యూట్యూబ్ లో. ఓకే. అందుకని కాల్ చేశాను సార్. చెప్పండి, విషయం ఏంటి? అంటే యేసుప్రభుని దేవుడు కాదు, రక్షకుడు కాదు అనేసి మీరు అంటున్నారు కదా. నేను ఎప్పుడు అన్నానండి? మరి హిందూ జనశక్తే కదండి ఇది. హిందూ జనశక్తి కానీ యేసుని రక్షకుడు కాదు, దేవుడు కాదని నేను ఎప్పుడు అంటాను? అసలు యేసు పుట్టలే లేదు కదా, పుట్టలేదని అంటున్నాను నేను. ఎందుకు పుట్టలేదు? యేసు ఎక్కడ పుట్టాడు? పుట్టాడు అంటానికి ప్రూఫ్ చూపించాలండి. పుట్టలేదు అంటానికి ప్రూఫ్ ఏముంది? ఆయన పుట్టింది బెత్లెహేంలో కదా సార్. బెత్లెహేం ఉంటే ఇప్పుడు యేసుక్రీస్తు పుట్టినట్టేనా? అంటే యేసుక్రీస్తు పుట్టలేదని మీరు ఎలా చెప్పేస్తారు? మీరు డిసైడ్ చేసేస్తున్నారు సార్. యేసుక్రీస్తు పుట్టలేదని నేను ఎట్లా డిసైడ్ చేస్తానంటే యేసు కోసం ఒక్క చారిత్రక ఆధారం కూడా లేదు కాబట్టి. ఏమన్నా ఉంటే మీరు చెప్పండి, ఏమున్నాయి చెప్పండి. ఏసు చేసిన మహిమలు లేవండి, ఏసు చేసిన అద్భుతాలు లేవండి, ఏసు పడిన శ్రమలు లేవండి, అది ఏసు పడిన కష్టాలు లేవండి, ఏసు తిరిగి మూడవ దినాన చనిపోయి లేవడం లేదండి. లేవు కదండి. చెప్పండి, ఎందుకు లేవండి? లేకుండా బైబిల్లో రాస్తారు సార్. చందమామ కథల్లో అంతకంటే గొప్పవి రాశారండి. విక్రమ్ బేతాళ కథల్లో ఇంకా ఎక్కువ, చందమామ కథల్లోనూ విక్రమ్ బేతాళ కథల్లోనూ ఇంకా ఎక్కువ రాశారు. మరి అవన్నీ జరిగినట్టేనా? పుస్తకాల్లో ఉన్నాయి కాబట్టి. శివశక్తి కథల్లోనూ శివశక్తి కథల్లో ఏమున్నాయి? శివశక్తిని అడగండి, కరుణాకర్ గారిని అడగండి, చెప్తారు. శివశక్తి అంటే నేను మామూలు శివశక్తి అంటున్నాను. నేను కరుణాకర్ గారి గురించి అయితే నేను మాట్లాడలేదు. కరుణాకర్ గారితో నాకు అది నేను ఫోన్ చేయలేదు, నాకు అనవసరం కూడాను. ఎందుకు అనవసరం? అంటే మీరు ఇప్పుడు శివశక్తి అనే టాపిక్ మీరు తెచ్చారు కదా. మరి శివశక్తి టాపిక్ కాదండి, శివశక్తి కథలు, శివుని యొక్క కథలు లేవైటన్ని అంటున్నాను. ఏమున్నాయంట? సరే, ఇప్పుడు మీరు యేసు గురించి మాట్లాడుతున్నారు కదా. ఇప్పుడు యేసుని చారిత్రక పురుషుడు అని చెప్పినట్టు, క్రీస్తు శకం క్రీస్తు పూర్వం అని చెప్పినట్టు మేమేమన్నా శివశకం శివపూర్వం అట్లా చెప్పామా? చెప్పడం కాదండి. మరి మా గురించి మీరు అనవసరం. ప్లస్ ఇంకోటి, మేమేమన్నా క్రైస్తవులు కొంపల్లోకి వచ్చి లేకపోతే ఊర్లమ్మడి దేశాలమ్మడి తిరిగి మా శివుడిని నమ్మండి లేకపోతే నరకానికి పోతారు, మా శివుడే మీకోసం ప్రాణాలు పెట్టాడని చెప్పి సొల్లు కథలు అని చెప్పామా మేము? ప్రాణాలు పెట్టి ఇప్పుడు యేసుప్రభు అయితే ప్రాణం పెట్టారు కదండి. ఎక్కడ పెట్టాడండి? పుట్టనే లేదంటే మీరు ప్రాణం పెట్టాడంటారు. పుట్టిందానికి ఆధారం చూపించండి, ఆధారం చూపించండి. మీరు ఇతరవాదం చేస్తున్నారు, మీరు శూద్రుడిలా ఉన్నారు. నేను శూద్రుడిని. శూద్రుడైతే శూద్రుడు మాట్లాడకూడదని బైబిల్ చెప్పింది ఏంటి అన్నా? నువ్వు శూద్రుడిలా ఉన్నావు, నువ్వు బ్రాహ్మణుడిలా లేవు. నువ్వెవడో మరి? నేను బ్రాహ్మణుడిని. నువ్వు బ్రాహ్మణుడు అయిపోయి యేసుక్రీస్తు నమ్మానంటావు, అంతేనా? నమ్మడం కాదు, నేను హిందువుని, చర్చికి వెళ్తుంటా, వరంగల్లో చర్చికి వెళ్తుంటే వాళ్ళు చెప్పిన. ఓ పని చేయి, నువ్వు చర్చికి వెళ్తూ, నువ్వు హిందువుగా ఉంటూ చర్చికి వెళ్తే నాకు అబ్జెక్షన్ లేదు, కానీ నువ్వు చర్చికి వెళ్తూ మళ్ళీ హిందూ పూజలు చేయొచ్చావు నీ పాస్టర్ని అడుగోసారి. నేను బాప్తిజం తీసుకోకపోయినా అక్కడ స్టడీ అంతా అక్కడ చదివాను. తమ్ముడు విను, నువ్వు బాప్తిజం తీసుకోకపోయినా పర్వాలేదు, నేను బాప్తిజం తీసుకోలేదు కాబట్టి హిందూ దేవుళ్ళు పూజ కూడా చెయ్యొచ్చా అని నీ పాస్టర్ని అడుగు అంటున్నా, చర్చికి వెళ్తున్నావు కాబట్టి. ఇప్పుడు నేను మామూలుగా ఆల్రెడీ అడిగితే ఆయన ఏమన్నారంటే ఫాదర్, చర్చి ఫాదర్, ఆర్సిఎం వాళ్ళ చెప్పు. ఏమండి ఆర్సిఎం వాళ్ళు అంటే మీకు ఆర్సిఎం వాళ్ళు అండి అంత చీప్ గా అనేసారు. ఆర్సీఎం వాళ్ళు అంతేగా, మరి చీపే కదా, అన్ని కాపీ కొట్టుకుంటూ బతుకుతారు. మా ధ్వజస్తంభాలు కాపీ కొడతారు, హారతలు కాపీ కొడతారు, తలనెల్లాలు కాపీ కొడతారు, అంత కాపీ బతకాళ్ళది. లేదండి, మరియమ్మ గారిని పూజిస్తారు, యోసేఫ్ గారిని పూజిస్తారు, మళ్ళీ యేసుప్రభుని కూడా పూజిస్తారు. కాదు, అసలు పూజ అంటే ఏంటో తెలుసా? క్రైస్తవం ప్రకారం పూజ ఉందా? నేను బాప్టిస్ట్ చర్చికి కూడా వెళ్ళేవాడిని. నువ్వు ఏ పాపిస్ట్ చర్చ్ కానీ నేను వద్దంటలేదమ్మా, కాకపోతే బైబిల్ ప్రకారం ప్రార్థన ఉంది కానీ పూజ ఉందా? పూజ అంటే దేవునికి పూజ ఉంటారు కదండి. ఏం చేస్తున్నారు పూజ అంటే? మీరు జపమాలు చెప్తున్నారు, ఎవరికైనా బాగులేని రోగుల కొరకు ప్రార్థన చేస్తున్నారు, అన్ని చేస్తున్నారు కదండి. రోగులకు చేసే ప్రార్థన పూజ ఎట్ట అవుద్ది చెప్పు? భగవంతుడికి చేసే ఆరాధన పూజ అంటారు కదా. అవునండి, నేను చెప్పేది ప్రార్థన చేస్తున్నారు, వాళ్ళకి బాగోలేని వారికి స్వస్థత, కొంతమంది తమ్ముడు ఇప్పుడు నువ్వు ఎంత డివేట్ అయిపోతున్నావు నీకు అర్థమవుతుందా? నువ్వు ఫోన్ చేసినప్పుడు నేను అడిగిన మాట యేసు పుట్టలేదని చెప్పా, నువ్వేమడిగావు? యేసు దేవుడు. అదే చెప్పమ్మా, పుట్టాడు అంటే పుట్టిన దానికి ఆధారం ఏంటి చెప్పు? ఒక్క విషయం చూడండి, ఇప్పుడు జరిగిన ఆధారాలన్నీ పట్టుకొని ఎవరు చెప్పలేరు. మీరు ఇతరవాదం చేస్తుంటే కాదు చెప్తాను నేను ఒక మాట చెప్తాను. ఇప్పుడు క్రీస్తుకు పూర్వం 2500 సంవత్సరాల క్రితం తనేంటి గౌతమ బుద్ధుడు పుట్టాడు అంటారు.
గౌతమ్ బుద్ధుడు పుట్టిన దానికి తనకు తిరిగిన దానికి ఆధారాలు చెప్తున్నారు. అలాగే అలెగ్జాండర్కి సంబంధించి ఇప్పటికీ ఆధారాలు ఉన్నాయి. అలెగ్జాండర్ కంటే ముందున్న రాజులు చక్రవర్తులకు సంబంధించిన ఆధారాలు కూడా ఉన్నాయి. అంతెందుకు, క్రీస్తు కంటే ముందు రాజ్యం చేసిన హేరోద్ రాజుకు సంబంధించిన కూడా ఆధారాలు ఉన్నాయి, కాయిన్స్ ఉన్నాయి. కానీ యేసుకు సంబంధించి ఒక్క ఆధారం కూడా ఎందుకు లేదు? ఇప్పుడు యేసుని రక్షకుడిగా, దేవుడిగా ఆ రోజు కొంతమంది దైవ కుమారుడిగా అనుకున్న వాళ్ళు ఉన్నారు కదా. మరి యేసుకు పెట్టిన మేకులో, యేసుకు పెట్టిన ముళ్ళ కిరీటమో, యేసుని అలాడేసిన చెక్కో, యేసుకు కట్టిన గోచో, అదే రోమన్స్ పీకేసుకున్నారులే తర్వాత, ఆ గోచినో ఏదో ఒకటి ఆధారం ఉంచుకోవాలిగా. పీకేశారు తెలీదా? అంటే ఒక విషయం, సిలువ మీద ఉన్నప్పుడు ఇప్పుడు ఆయన అంగి అయితే చింపేశారు, అంగి అయితే బట్టలన్నీ తీసిన తర్వాత చెడ్డీ ఉంటది కదా చిన్నది, లేదమ్మా, లేదు, చెడ్డీ కూడా పీకేశారు. సిలువ మీద వేసినప్పుడు అయితే అనకూడదు, కానీ ఇప్పుడు మామూలుగా మొత్తం ఆయన దిగంబరంగా ఉన్నాడు సిలువ మీద. నీకు పాత వీడియోలు చూసుకోమ్మా, ఇప్పుడు నీకు మొత్తం రీల్ వేయలేను కదా. రీల్ కాదు, మామూలు ఒక మాట చెప్పండి. మామూలు ఇప్పుడు సినిమాలోనైతే కరుణామయుడు, దయామయ, మామూలు ఇప్పుడు అంటే సినిమాల్లో మొండుమలతో చూపించడానికి సెన్సార్ అడ్డం వస్తుంది కదా, సినిమాలు చూడొద్దు. సినిమాల్లో మొండుమలతో చూపించాలంటే సెన్సార్ అడ్డం వస్తుంది కదా, పబ్లిక్ మంచిది కాదు కదా. కాబట్టి సినిమాల్లో అట్ట చూపించరు. కావాలంటే ఒక పని చేయి, యోహాన్ సువార్త 19వ అధ్యాయంలో ఒకసారి 23-24 వచనాలు చదువుకో. లేదు ఇంకా కావాలంటే మార్క్ సువార్త 15-24 కానీ, లేకపోతే మత్తయి సువార్త 27-35లో కానీ చదువుకో. యేసు బట్టలని తర్వాత వాళ్ళు ఏం చేశారో తెలుస్తుంది. ఓకేనా? అంటే యేసు బట్టలు తీసుకున్న తర్వాత వాళ్ళు చీట్లు వేసుకుంటారు సార్. యేసు క్రీస్తు బట్టలు చీట్లు వేసుకుంటారు. యేసు ఈ అంగి నాకంటే ఇది సాధారణ ప్రవక్త ధరించే వస్త్రం కాదు, దీన్ని ఎక్కడ అతుకులేదు అనేసి, అంటే దీన్ని ఏం చేద్దామంటే యేసు అంత కాస్ట్లీ క్యారెక్టర్ ఏం కాదులే కానీ, ఎవరో ధరించినంత స్పెషల్ బట్టలు వేసుకునేంత క్యారెక్టర్ కాదు. రోమన్స్ కదా ఆనవాయితీ, ఎవరినైతే సిలువ వేస్తారో వాళ్ళ వస్త్రాన్ని సిలువ వేసిన వాళ్ళు, అంటే సిలువ శిక్ష యేసు ఒక్కడే పడ్డాడు అనుకుంటారు మీరంతా. సిలువ శిక్ష రోమన్ సైనికుల పాలనలో చాలా మందికి పడింది. ఓకే, యేసు ఒక్కడే మొదటోడు కాదు, యేసు చివరోడు కాదు. ఇది చరిత్రపరంగా ఉన్నాడు అని మీరు అనుకుంటే కనుక కర్మ కొద్ది. అంటే ఇప్పుడు యేసుప్రభు ముందు కాదు, యేసుప్రభు తర్వాత కూడా ఆ శిక్ష ఆగిపోలేదు అంటారు. ఆగిపోలేదు, చాలా కాలం నడిచింది. అంటే సార్ ఇప్పుడు ఒక మాట, అంగి కొరకు చీట్లు వేసుకుని అయితే రాసింది, కానీ చెడ్డీ అయితే మాత్రం ఉంటది కదండి. ఆ రోజుల్లో చెడ్డీలు, బనియన్లు అవి లేవులే కానీ, ఆ అంగి లోదుస్తులు అది లంగోటలాగా చుట్టుకునేవాడు. ఆ చెప్తానమ్మా, పైన అంగి ఏదైతే ఉందో అవన్నీ కూడా వేసుని కొరడాలతోటి రోడ్లమ్మట ఈడ్చుకుంటూ కొట్టుకుంటూ వెళ్ళారు కదా. అప్పటికే మొత్తం అదే దాన్ని ఏమంటారు, క్లాత్స్ చిరిగిపోయినాయి. అక్కడ మిగిలింది గోచిగుడ్డ ఒకటే. ఆ గోచిగుడ్డనే ఇల్లు చీట్లు వేసుకుని పంచుకున్నారు తర్వాత. అది కాదండి, ఇప్పుడు డ్రెస్ అయితే ఉంటది కదండి. ఇప్పుడు మామూలు కరుణామయ సినిమాలు అయితే ఏం చేశారు, శుభ్రంగా నువ్వు సినిమాల గురించి మాట్లాడితే, నువ్వు కరుణామయుడు, ప్యాషన్ ఆఫ్ క్రైస్ట్ మాట్లాడితే, నేను ది లాస్ట్ టెంప్టేషన్ ఆఫ్ క్రైస్ట్ మాట్లాడతా. ప్యాషన్ ఆఫ్ ది క్రైస్ట్ కూడా అలాగే ఉందండి. మరి అప్పుడైతే లాస్ట్ టెంప్టేషన్ ఆఫ్ క్రైస్ట్ కూడా చూడాలి. అప్పుడు యేసుక్రీస్తుకి మగవాళ్ళ మీద కోరిక పుట్టిందంట. ఏ మూవీ అండి? ది లాస్ట్ టెంప్టేషన్ ఆఫ్ క్రైస్ట్. ది లాస్ట్ టెంప్టేషన్ ఆఫ్ క్రైస్ట్ అని ఒక సినిమా ఉంటుంది. దాంట్లో ఆ సినిమాని ఇప్పుడు బ్యాన్ కూడా చేయించారులే, ఆన్లైన్లో దొరుకుద్ది, కొన్ని యూఎస్ వెబ్సైట్స్లో దొరుకుతుంది. మూవీ చూడు ఒకసారి, దాంట్లో ఏముందో తెలుసుకుంటే అప్పుడు అర్థం అవుద్ది అనమాట. ఓకేనా? అయితే ఇప్పుడు సినిమాలో అయితే ఇప్పుడు సెన్సార్ అర్థం వస్తుందని అదే లంగోట తుండుగుడ్డ అంటారులేండి, తుండుగుడ్డ ఉంచారు అయితే అర్థం కాని అండర్వేర్ లాగా. అయితే ఇప్పుడు ఒరిజినల్ గా జీసస్ కి అది కూడా లేకుండా సిలివేశారు సార్. అయితే ఇగో డిఫరెంట్ వాదనలు ఉన్నాయి. ఇంకా చెప్పాలి అంటే రోమన్ సైనికులు లాస్ట్లో యేసుని గే సెక్స్ చేశారని కూడా కొన్ని వాదనలు ఉన్నాయి. తెలియకుండా ఎందుకు సార్, ఆయన శ్రమలతో ఉండగా కాదు కావాలంటే ఆ సిలువ శిక్ష చేసిన వాళ్ళందరినీ వాళ్ళు అట్లా చేస్తారంట లాస్ట్ చంపేసే ముందు. కావాలంటే ఒకసారి మొత్తం హిస్టరీ తెలుసుకోండి, లేదా మన పాత వీడియోలన్నీ చూడండి, ఏం పర్వాలేదు. హిందూ జనశక్తి ఛానల్లోనే గత 8 years నుంచి 9 years నుంచి మన మొత్తం అన్ని వీడియోస్ అట్లాగే ఉంటాయి. అన్నిట్లో చూడండి, క్లియర్గా తెలుస్తుంది అనమాట. అండ్ ఇంకోటి ఏంటి, ఇవన్నీ కూడా డిఫరెంట్ వాదనలే. ఒరిజినాలిటీ ఏంటి అంటే అసలు యేసు అనే అతను పుట్టలేదు. యేసు అనే అతన్ని క్రియేట్ చేసుకున్నారు కొంతమంది రోమన్స్ వాళ్ళ సామ్రాజ్యాన్ని కాపాడుకోవటం కోసం. సీజర్స్ కాదు, ఒక పని చేయండి, మీకు ఇంకా సింపుల్గా కావాలంటే ది సీజర్స్ మెస్సయ్య అని చెప్పేసి ఒక బుక్ ఉంది.
ఆ సీజర్స్ మెస్సై అనే బుక్ చదవండి, దాంట్లో క్లియర్ గా ఉంటుంది యేసుక్రీస్తుని ఎందుకు సృష్టించారు అని చెప్పేసి. అంటే సార్ ఇప్పుడు ఆయన దేవుడు కాకపోతే సముద్రం మీద పల్టీ కొట్టేస్తుంది పడవ పల్టీ కొట్టేస్తే ఆ మూమెంట్ లో చస్తే దిక్కే లేదు, వెంటనే లేచి తుఫాన్ ఆపాడు కదండి. మీరు ఒక మాట మీరు అది అలా అనుకుంటే ఇప్పుడు ఒక మెట్రో ట్రైన్ బాగా స్పీడ్ మీద బ్రేకులు ఫెయిల్ అయిపోయి దేన్నో గుద్ది మొత్తం దానిలో ఉన్న మనుషులు అందరూ చచ్చిపోయేవాళ్ళు. జస్ట్ స్పైడర్ మ్యాన్ ఆ బిల్డింగ్కి ఈ బిల్డింగ్కి తన వెబ్ వదిలేసి వాటిని ట్రైన్ పాపం ఆపేస్తాడు, అది కూడా మహిమే. మరి ఇప్పుడు స్పైడర్ మ్యాన్ కూడా మొక్కుతారా? చెయ్యగానే అది ఆగిందండి తుఫాను. ఇంకోటి ఇప్పుడు కాదండి, కాదు చెయ్యెత్తగానే ఆపిందంటే మోసే కూడా చెయ్యెత్తంగానే చేతిలో కర్ర ఎత్తంగానే దాని పేరేంటి సముద్రం 2 ముక్కలు అయిందని చెప్పి రాశారు. అవును, మరి మోసేని కూడా మొక్కండి. మోషే అంతకుడండి ఒక విధంగా. మోషే ఒక అతన్ని చంపించాడు కదా, ఎవరిని బాగా అని అతన్ని చంపాడు కదా మోషే. మరి యేసు దొంగతనం చేశాడు కదా, ఎక్కడ చేశాడు చెప్పండి సార్? అయ్యో లూకాసు వార్త 19:27 లాస్ట్ లో ఒక మాట చెప్తాడు చూడండి. చెప్పండి. మరియు నేను తమను ఏలుటికి ఇష్టం లేని వారిని నా యొద్దకు తీసుకొచ్చి సంహరించండి అని చెప్పేసి తను ఏమంటాడు నెక్స్ట్ అధ్యాయంలో 20 అధ్యాయం మొదట్లో, ఇక్కడ దగ్గరలో నేను పస్కా పండుగ కోసం యెరూషలేము వెళ్తున్నాను కాబట్టి ఈ ఊరు స్టార్టింగ్ లో ఒక చోట గాడిద కట్టేసి ఉంటది, ఆ గాడిదని తీసుకొచ్చేయండి అని చెప్పి శిష్యులకు చెప్తాడు. ఆ శిష్యులు చెప్తా వినమ్మా సరే. ఆ శిష్యులు ఏమంటారు, ఒకవేళ యజమాని చూసి అడిగితే ఏమని చెప్పను అంటే మా రాజు కోసం అని అదే మీ రాజు కోసం అని చెప్పండి అంటాడు. అవునా? యేసు కోసం అండు. ఇప్పుడు ఒక వ్యక్తికి తెలియకుండా అతని వస్తువు తీసుకురమ్మంటాం దొంగతనమా కాదా? ఇప్పుడు నా కొరకు అని చెప్పండి, యేసుక్రీస్తు కొరకు అని చెప్పండి అంటే పర్వాలా, రాజు కొరకు అని చెప్పండి అంటాడు. ఇప్పుడు ఆడేమనుకుంటాడు, ఓహో నిజంగానే మా దేశపు రాజు అడిగాడేమో అనుకుంటాడు. అట్లా మోసం చేయటం దొంగతనం కింద కాదా చెప్పండి? ఇప్పుడు బోధకుడు తర్వాత అండి, ఇక్కడ సందర్భాన్ని బట్టి మాట్లాడుకుందాం మనం. మీరు డైవర్ట్ అవ్వద్దు, కన్ఫ్యూజ్ అవ్వద్దు. ఇప్పుడు మోషే హంతకుడు అయితే యేసు దొంగ. అరే దొంగతనం చేయమని ఇప్పుడు సరే దొంగతనం కాకపోతే ఒక పని చేద్దామండి, తస్కరించుట. ఓకేనా? మీరు ఎలా మాట్లాడారు నాకు అర్థం కావట్లేదు. మరి ఎలా ఫోన్ చేశారు? అందుకే ఇప్పుడు దాదాపు 40-50 కాల్స్ చేశారు నాకు నిన్నటి నుంచి. అవును. మరి ఎందుకు ఎలా మాట్లాడాలో తెలియనప్పుడు ఎందుకు చేశారు కాల్స్? రోహిత్ అని అతను ఒకసారి మీతో మాట్లాడాడు, గుర్తుందా? రోహిత్ తెలియదు, గుర్తులేదు. రోహిత్ అని అతను మీది ఖమ్మం డిస్ట్రిక్ట్ అని మాట్లాడాడు. ఒకసారి ఆడియో విన్నాను నేను. ఆడియోనా? ఎక్కడ పెట్టాడు అసలు? మరి ఉందని చెప్పారు మా ఫ్రెండ్స్ వాళ్ళు. అవునా? ఎక్కడ పెట్టాడు? లింక్ ఉంటే పంపండి, నాకు కూడా వింటాను. నేనేం మాట్లాడాను నాకు గుర్తులేదు. సరే ఇప్పుడు ఎందుకు యేసు పుట్టలేదు, యేసు దేవుడు కాదు, మనిషి కాదు, అసలు పుట్టనే లేదు, ఇది నేను చెప్పే కంక్లూజన్. మీ దగ్గర యేసు పుట్టాడు అంటానికి ఏదన్నా ఆధారం ఉంటే చెప్పండి. ఆధారం అంటే బైబిల్లో రాసిన మహిమలు వీటిని ఆధారాలు అనరండి. ఆధారం అంటే ఆర్టిఫాక్ట్స్, అంటే యేసుక్రీస్తు కాలంలో వినియోగించిన వస్తువులు ఏవైతే ఉంటాయో వాటికి సంబంధించిన వస్తువులను ఆర్టిఫాక్ట్స్ అంటారు, లేదా ఎడిక్ట్స్ అంటారు. అంటే ఆ కాలంలో యేసు పేరుతోటి, లేకపోతే యేసు స్వయంగానో యేసు పేరు మీద వేసిన శాసనాలు, లేకపోతే కాంటెంపరీ లిటరేచర్. ఆ రోజుల్లో యేసు గురించి ఎవరన్నా రాసి, ఎందుకంటే హేరోదు గురించి రాసిన గ్రంథాలు ఉన్నాయి కానీ యేసు గురించి రాసిన గ్రంథాలు ఏవీ లేవు. అంటే ఆయన మన కోసం వచ్చి పాపుల కోసం చనిపోయాడని చాలా మంది పాస్టర్లు చెప్తున్నారు సార్. మన కోసం వచ్చాడా పాపుల కోసం వచ్చాడా? ఏదో క్లారిటీ ఇవ్వండి, నన్ను పాపుల్లో కలపొద్దు. తన కోసం లేదు, మనం చేసే అదే మన కోసమా పాపుల కోసమా? మన కోసం అంటే మీరు పాపేమో, నేను పాపి కాదు, నేను స్వచ్ఛమైన హిందువుని, నేను అమృతపుత్రుని. అది మీరన్నా చెప్పేసుకుంటారు. ఎందుకంటే నేను చేసుకున్నది, నేను కొలుస్తున్నది నాకు తెలుస్తున్నాయి కాబట్టి. మీరు పాపి అని మీరు ఎలా చెప్తున్నారు చెప్పండి? నేను పాపని నేను చెప్పలేదు, నువ్వు చెప్తున్నావు. నువ్వు పాప అవ్వచ్చు, నువ్వు మాట్లాడావమ్మా పాపి అని చెప్పేసి. మన పాపాల కోసం అన్నావు. మన పాపముల కోసం ఏమండి? ఒక విషయం చెప్తాను, చీమల్ని తొక్కేస్తాం. అప్పుడు మీరు మంచి స్వచ్ఛమైన, మీరు మంచి వాళ్ళే. నడిచేటప్పుడు చీమల్ని చిన్న చిన్న పురుగుల్ని తొక్కేస్తారు, మన పాపం కాదండి. అలాంటి పాపం చేయటానికి అవకాశం ఇచ్చింది ఎవరు? దేవుడేగా. మరి అప్పుడు అన్నిటినీ సృష్టించినోడు దేవుడైతే కాదు, అన్నిటినీ సృష్టించినోడు దేవుడైతే, అడుగడుగున క్రిములు కీటకాలు అన్ని ఉండేలాగా చేసినోడు కూడా దేవుడైతే, మరి మన కాళ్ళ కింద పడంగానే సత్యలాగా చేసినోడు కూడా దేవుడే కాబట్టి ఆ పాపం లెక్కలు దేవుడు చూసుకోవాలి. మన ఖాతాల్లో ఎత్తేట? ఇప్పుడు కాదమ్మా, ఇప్పుడు నువ్వు ఉన్నావు, నువ్వు ఒక మర్డర్ చేసావు, కత్తి పెట్టి ఒకరిని పొడిచి చంపేశావు.
తప్పు పాపం ఇప్పుడు కత్తి చేసినట్ట నువ్వు చేసినట్ట? పాపం అంటే ఇప్పుడు కాదమ్మా, సింపుల్. ఇప్పుడు ఆ మర్డర్ చేసింది కత్తా నువ్వా? నేనే చేశాను. అలాగే మనం భగవంతుడి చేతిలో పనిముట్లు మాత్రమే. మనం ఏం చేస్తున్నా కూడా మీరు ఒకరు కచ్చిపెట్టి చంపేస్తారు. అది ఎవరు తప్పు చేస్తారు అయితే? ఇప్పుడు తెలుగులోనే చెప్పాను కదా తమ్ముడు, నేను చేసినట్టే నేను పొడితే. నేను చెప్తున్నాను, ఇప్పుడు మీరు ఒకరు పొడి చేశారు, కట్ చేసిందో మీరు చేశారా మటర్? నేనే చేశా. మీరే చేశారా? మరి కట్ ఎందుకు పొడిచింది మరి? నీకు తెలివి ఎక్కువైపోయింది తమ్ముడు, అస్సలకి లాజిక్ లేకుండా మాట్లాడుతున్నావు. నీకు అర్థమవుతుందా? మీరు నాకు అర్థమవుతుంది లలిత్ గారు. ఏమర్థమైంది నీకు చెప్పు. కాదు నీకు ఏమర్థమైంది చెప్పు. నీకు ఏమర్థమైంది చెప్పు. మనం చేసిన పాపముల కొరకే ఆయన మన కోసం శిలువ శిక్ష అనుభవించడానికి. అరే మనతో పాపం చేపించింది ఆయన అయితే బైబిల్ ప్రకారం. ఆదాము హవ్వ ఇప్పుడు ఉన్నారు. ఆదాము హవ్వ ఉన్నప్పుడు ఒక విషయం సార్, ఆదాము హవ్వ ఉన్నప్పుడు పండు తినొద్దని ఆ ఏదైనా తోటలో దేవుడు చెప్పారు కదండి. అసలు పండు అక్కడ ఎందుకు పెట్టాడు చెప్పు? ఎందుకు పెట్టా? సైతాన్ పెట్టింది, దేవుడు పెట్టింది కాదు. అందుకే చెప్పినాడు కదా. ఏంటిది? కాదు ఒక్క నిమిషం ఆగు. ఆ పండు సైతాన్ పెట్టింది అక్కడ? కాదు దీనికి బైబుల్లో నుంచి ఒక్క వచనం చూపించు, నేను ఇప్పుడే నీకు కాళ్ళు మొక్కుతా. అవసరం లేదులేండి. ఆ మాట అంటాం కాదు తమ్ముడు, ఆ మాట అంటాం కాదమ్మా. నువ్వు ఒకసారి ఆ వచనం ఎక్కడ ఉందో చూపించు, ఆ పండు సాతాను పెట్టాడని. డెఫినెట్ గా మొక్కుతా, ఆ వచనం చూపిస్తే. వచనం కాదు సార్, ఇప్పుడు పండు ఉంది. ఆ పండు మీరు ఇక్కడ ఉన్న పండు ఏదైనా తినవచ్చును, కానీ మరి ఆ చెట్ల మధ్య ఉన్న ఆ వృక్ష ఫలమును తినరాదని చెప్పాడు కదండి. కాదు, అక్కడ చెప్తాను నేను, ఒక మాట చెప్తాను నేను. అక్కడ ఉన్నది ముగ్గురు, యెహోవా, అవ్వ, ఆదాము, అవునా? ముగ్గురు విషయంలో ఒక పండు అక్కడ ఎందుకు పెట్టి నువ్వు తినొద్దు అని ఎందుకు అడిగాడు అంటే, ఇప్పుడు అక్కడ ఉన్నది ఇద్దరే తినేవాళ్ళు. యెహోవాకి ఆకలి దప్పులు ఎట్టాగు ఉండవు కదా మరి, దేవుడైతే గనక యెహోవాకి తినే గొల్లలేదు. మరి ఇప్పుడు అవ్వ ఆదాములు తినకూడదు అనుకున్నప్పుడు అసలు తయారు చేయటం ఎందుకు? అంటే అది ఏ సందర్భంలో తయారు చేశారో, అది ఏ సందర్భంలో అది వచ్చిందో అది మీకు తెలియాలి కదా సార్. అది ఏ సందర్భంలో తయారు చేశాడు యెహోవా? ఆ పండుని ఏ సందర్భంలో తయారు చేశాడు చెప్పు. ఇప్పుడు ఒక విషయం సార్, కరెంట్ షాక్ ఉంది, కరెంట్ వైర్ ఉంది. కరెంట్ వైర్ షాక్ కొడుతుంది. షాక్ కొడితే మనం చచ్చిపోయే అవకాశం ఉంది, లేదంటే అదే హ్యాండిక్యాప్ అయిపోయే అవకాశం, అది చేతులు కాళ్ళు పోయే అవకాశం కూడా ఉంది. కదా అది ముట్టుకోవద్దు, అది తయారు చేయడం ఎందుకు? దాని అవసరం తయారు చేశారు. లేకపోతే ఇప్పుడు కాదు ఇప్పుడు జ్ఞానఫలం కూడా నువ్వు చెప్పినట్టు కరెంటో ట్రాన్స్ఫార్మరో అనుకుందాము. ఇప్పుడు ఆ జ్ఞానఫలం వల్ల ప్రయోజనం ఏమనుకున్నాడు యెహోవా చెప్పు. ఇప్పుడు ముట్టుకోవద్దంటే ముట్టుకున్నారు, షాక్ కొట్టింది తినటం వల్ల. అసలు దానివల్ల ప్రయోజనం ఏంటి? ఇప్పుడు కరెంట్ వల్ల ఏదో ఉంది, లైటో, ఫ్యానో, ఏసీయో, కెమెరానో, టీవీయో, ఈ పర్పస్ ఉంది. ఇప్పుడు జ్ఞానఫలం వల్ల యెహోవా అనుకున్న పర్పస్ ఏంటి? అది ఏ పర్పస్ పెట్టారో పెట్టినా సరే మీరు పండు తినవద్దని చెప్పారు కదండి, మరణించదని చెప్పారు కదా. కాదు, అసలు తినొద్దని చెప్పడానికి అక్కడ పెట్టడం ఎందుకు? ఉన్నది ఇద్దరే అయినప్పుడు. అది పెట్టింది యెహోవా కాదండి, సైతాన్ పండు అండి. అది సైతాను ఆశ చూపిస్తాడు కదండి, పెట్టింది సైతానే కదండి. సైతాన్ ఏం చెప్పాడు? ఇగో ఆ దేవుడు మిమ్మల్ని తినొద్దన్నాడా, తింటే ఏమీ కాదు, మీకు కళ్ళు తెరవబడతాయి, మీకు జ్ఞానం కలుగుతుంది అని చెప్పాడు, అవునా? యెహోవా కాదు వినమ్మా ఒకసారి. యెహోవా సైతాన్ అబద్ధం చెప్పాడు అవ్వ ఆదాములకి? యెహోవా చెప్పాడు, ఈ పండు తిను దినమున మీరు చచ్చెదరు అని చెప్పేసి అన్నాడు. సాతాన్ ఏమన్నాడు? ఈ పండు తింటే మీరు ఏమీ చావరు, మీ కళ్ళు తెరవబడతాయి అన్నారు. వాళ్ళు అవ్వ ఆదాములు తిన్నాక సచ్చారా? ఆదాము 900 ఏళ్ళు బతికాడు కదా. ఆ తర్వాత సైతాన్ని సపోర్ట్ చేస్తున్నట్టుందా నీకు? ఓకే మేబీ సైతాన్ని సపోర్ట్ చేస్తున్నానేమో, ఎందుకంటే నాకు ఆయనే మంచిగా అనిపిస్తాడు ఈయనతో పోలిస్తే. ఏమండి అలా ఇప్పుడు అంటున్నారు కదా, ఇప్పుడు మనల్ని ఇప్పుడు సైతాన్ని సపోర్ట్ చేసినట్టుంది మీరు. అంటే ఇప్పుడు ఏంటంటే సైతాన్ ఏమంటాడు, దేవుడు తినవద్దని పండు ఆడు తినిపిస్తాడు. లాస్ట్ కి ఏమవుతుంది సార్, అది ఏదంటే తోట దేవుడు తోసేస్తాడు కదా. మా అందరికి మీకు దేవునికి వాళ్ళకి సంబంధం లేకుండా బయట తోసేస్తే వాళ్ళకి తెలిసిపోయి. యెహోవా చేసే పనులన్నీ ఇంతే ఉంటాయి కదా, అరబంద పనులే కదా. ఇప్పుడు చెప్తాను, నువ్వు ఎందుకు సమాధానం చెప్పాలి? నువ్వు ఏంటి సమాధానం చెప్పడానికి ఏటున్నది ఇక్కడ మ్యాటర్ ఏంటంటే, యెహోవా అనే అతను ఒక పండు పెట్టాడు. పండు పెట్టి అన్ని తినండి కానీ ఇది మాత్రం తినొద్దు అని చెప్పాడు. అసలు ఏ గోళ చెప్పకపోతే అసలు ఏ గోళ లేదు, అసలు పండు చేయకపోతే అసలు అంతకంటే గోళ లేదు. సరే ఓకే, కానీ ఏదో నాటకం కోసం చేశాడు అనుకుందాం. సరే సాతాను వచ్చేసి మీరు తినండి, తింటే సావరగా ఎవరో మీకు తెలివి వస్తుంది అన్నాడు. అయిపోయింది. సాతాను ఎలా వచ్చాడు? పాము రూపంలో వచ్చాడు. పాము రూపంలో సాతాను వచ్చాడని తెలుసు కదా. సాతాను గారిని సావగొట్టొచ్చుగా యెహోవాకి శక్తి ఉంటే.
అవునా? సాతాను గాని సాగొట్టకుండా మొత్తం పాముల జాతి అందరినీ శపిస్తాడు. ఇకపై నువ్వు బ్రతుకు దినములన్నీ మన్ను తింటూ బతుకుతావు, పొట్టపై పాకుతావు అని. అంటే అంతకుముందు పావులన్నీ పొట్ల మీద కాకపోతే గంగం డాన్స్ చేసుకుంటూ రెక్కల గుర్రాల్లాగా ఎగిరయ్యే ఏంటేమన్నా? అడుగుతున్నాను తమ్ముడు. పోని అసలు నేల మట్టిని ఎందుకు శపించాడు? భూమిని ఎందుకు శపిస్తాడు చెప్పు? చెప్పండి. రామచంద్ర, బైబిల్ చదవకుండా నా దగ్గరికి వచ్చి నన్ను క్వశ్చన్ చేస్తే నేను ఏది చెప్పేది తమ్ముడు? బైబిల్లో చదవలేదు అసలు. బైబిల్ బేసిక్స్ తెలుసా నీకు? తండ్రి ప్రభువా యేసయ్యా ఇతన్ని క్షమించండి తండ్రి. నన్ను బొచ్చు నన్ను క్షమించేదే ఉందిలే గాని మీరు చెప్పండి చెప్పండి. అది నేను అంటున్నది కాదండి. ఇప్పుడు ఆ పండు చేశాడని ఇప్పుడు ఆ పండు తినవద్దని ఆయన ముందే చెప్పాడు కదా సార్. ఇప్పుడు కాదమ్మా, యెహోవా శాపాల గురించి మాట్లాడుతున్నావు. నువ్వు ఏ టాపిక్ మీద కన్సిస్టెంట్ గా నిలబట్టాల మారిపోతున్నావు తెలుస్తుందా? ఇప్పుడు తప్పు చేసినోడు ఎవడు? అపవాదిగాడు సాతాను వచ్చేసి మీరు తినండి, మీకు ఏం కాదు, మీ దేవుడు మిమ్మల్ని ఏమి పీకేది లేదు అని చెప్పాడు. సరే నమ్మారు, వీళ్ళు తిన్నారు. కాదు, ఆ అపవాదిని తరిమి కొట్టకుండా అపవాది వేసుకొచ్చిన వేషంలో ఉన్న పాముని కాకుండా పాముల జాతి మొత్తాన్ని శపించాడు కదా. ఇప్పుడు అపవాది చేసిన దానికి, ఆదాము చేసిన దానికి, అవ్వ చేసిన దానికి వాళ్ళ ముగ్గురుతో సరిపెట్టకుండా మధ్యలో భూమిని ఎందుకు శపించాడు? భూమిని అంటాడు కదా, నిన్ను బట్టి నేల శపించబడుతుంది, జీవితాలను దాని పంట నుండి కష్టపడి పనిచేసి తింటావు, భూమి నీ కోసం ముళ్ళ కంపల్ని గచ్చ పొదల్ని మొలిపిస్తుంది, నీవు పొలంలోని పంటను తింటావు అని చెప్పేసి అంటాడు కదా. దానికి దిక్మాల లాజిక్ చెప్తారు వీళ్ళు. మనిషిని మట్టిలోంచి తయారు చేశాడు కాబట్టి అని చెప్పేసి. మట్టి నుంచి తయారు చేయమని ఎవడు చెప్పాడు యెహోవాకి? గాలిలోంచి పుట్టట్లేకపోయాడా? మట్టి నుంచి ఈయన తయారు చేసి తప్పు చేశాడని ఈయనతో పాటు మట్టిని కూడా చెప్పించడం ఏంటి? ఈ అరబందపు తీర్పులేంటి? దేవుడు అనేవాడు చేసే తెలివితేటలేనా? ఇవన్నీ చూపించే తెలివితేటలేనా? ఈ అడుగుతుంటే దీని గురించి ఆలోచించకుండా మళ్ళీ నేను బాపనుండని చెప్పేసి చెప్తున్నావు. బ్రాహ్మణుడికి ఎంత సంస్కారం ఉండాలి, ఎటువంటి ఆలోచన గుణం ఉండాలి? నేను తప్పే మాట్లాడలేదు కదా సార్. నేను మీతో నేను ఆ క్యాష్ చెప్పాను అంతే, తప్పుగా నేనేం మాట్లాడలేదు. తప్పే మాట్లాడుతున్నావు తమ్ముడు. నువ్వు పుట్టిన వంశం ఏంటి, నీ లినియేజ్ ఏంటి అన్ని చూసుకో ఒకసారి. నువ్వు ఎటువంటి మార్గంలోకి వెళ్ళిపోతున్నావు, ఎటువంటి తప్పులను ఆశ్రయిస్తున్నావు. లేనివాడిని దేవుడు అనుకుంటున్నావు, రక్షకుడు ఇనమ్మ ఒక నిమిషం. అసలు పుట్టనోడిని లేనోడిని దేవుడు అనుకుంటున్నావు, రక్షకుడు అనుకుంటున్నావు. పరమ సైకోతనం చూపించి తప్పు ఒకటి చేస్తే శిక్ష ఇంకొకటి చేసే దేవుడిని, అంటే అన్యాయస్తుడైన దేవుడిగా చెప్పుకునే వాడిని తీసుకొచ్చేసి ఏదో పెద్ద పీకుడు పుడింగి అని చెప్పేసి ప్రచారం చేస్తున్నావు. నీకు సిగ్గనిపించలే? అంటే ఇప్పుడు ఏంటంటే ఆయన నమ్మకపోతే నరకానికి వెళ్ళిపోతే మార్క్స్ 16 ఉన్నది. నమ్మిన వారికి రక్షణ పొందడం, నమ్మలేని వారికి శిక్ష విధింపాలని మార్క్స్ 16 ఉంది సార్. అవును, ఇప్పుడు ఎందుకట్ట? ఇప్పుడు యేసుని నమ్మకపోతే నరకానికి వెళ్ళిపోతారని చెప్తారు. అదే ఎందుకట్ట? యేసుని నమ్మను నేను, నాకు ఊడింది ఏంటి ఇప్పుడు నమ్మొచ్చు? ఇప్పుడు ఫస్ట్ మీరు క్రిస్టియన్ అన్నట్టు కదా మీరు? అవును, క్రిస్టియన్నే. మీరు బాప్టిజం తీసుకొని మరి బయటకు వచ్చేసారంటే మరి మీరు నరకానికి వెళ్ళిపోతారని నాకు కొంచెం బాధ అనిపిస్తుంది. నా గురించి నువ్వు ఎక్కువ బాధపడకమ్మా, యేసు గురించి బాధపడు. నరకానికి కాదు కదా, యేసు నన్ను తనకు నచ్చిన స్థలానికి కూడా తీసుకుపోలేడు. ఎందుకంటే యేసు అనేవాడు లేడు కాబట్టి, పుట్టలేదు కాబట్టి. ఇప్పుడు ఏమైందంటే ఇప్పుడు మరి పాస్టర్ అదే ఆర్సీఎం అలా చెప్పట్లేదు. ఆర్సీఎం అయితే ఎవరిని విమర్శించడం లేదు, ఎవరిని ఏం చెప్పట్లేదు. కానీ ఆర్సీఎం అది కాదు. ఆర్సీఎం అంటేనే అవకాశవాద మిషనరీ. అది ఆర్సీఎం రోమన్ క్యాథలిక్ మిషన్ అండి. అవునండి. కానీ ఇప్పుడు అంటున్నారు కదా సార్, ఇప్పుడు ఏంటంటున్నారంటే ఇప్పుడు బాప్టిస్ట్ చర్చ్ వాళ్ళు అంటున్నారు. ఫస్ట్ ఆఫ్ ఆల్ నువ్వు ఆర్సీఎం అయితే కనుక నువ్వు బాప్తిజం అనాల్సిన అవసరం లేదు. బాప్తిజం ని వాళ్ళు ఏమంటారు? జ్ఞాన స్నానం అంటారు కదా. ఆర్సీఎం జ్ఞాన స్నానం, ఈ బాప్టిస్ట్ చర్చ్ బాప్టిజం అంటారు. జ్ఞాన స్నానం అంటారు. ఇంతకీ బాప్టిస్ట్ లో మీదేంటిది? ఫెయిత్ బాప్టిస్టా, సదర్న్ బాప్టిస్టా, లేకపోతే ఈ చాలా ఉన్నాయి అందులో కూడా? బాప్టిస్ట్ లో కూడా బాప్టిస్ట్ అంటే మామూలు పెంతెకోస్తు సహవాసం అంటారు. పెంతెకోస్తు అయితే కాదులేండి. పెంతెకోస్తు బాప్టిజం బాప్టిస్ట్ వేరు కదా. బైబిల్ ఒకటే కదా సార్. ఇప్పుడు ఆర్సీఎం బైబిల్ ఈ రోమన్ క్యాథలిక్ అదే ఆర్సీఎం బైబిల్ బాప్టిస్ట్ బైబిలే మారుతుంది. కానీ సదర్న్ బాప్టిస్ట్ బైబిల్ వేరు, మిగతా బాప్టిస్టుల బైబిల్ కూడా వేరు. ఓకే. అంటే సార్ బాప్టిస్ట్ బైబిల్ అంటే ఇప్పుడు మీరు చెప్పింది ఏం చెప్తున్నారంటే మైక్ అనౌన్స్ చేసి యేసు నమ్మితేనే మీకు రక్షణ దొరుకును, యేసుని యేసైని నమ్ముకుంటే నిత్య జీవం వస్తుంది, మీకు మార్గం వస్తుంది, నేనే మార్గంలో సత్యంలో జీవం యేసు ప్రభు చెప్పారు. యోహాను సువార్తలో ఉంది.
అనేసి అన్నారు. మీకు ఇక్కడ ప్రాబ్లం ఏంటంటే తమ్ముడు, క్రైస్తవ్యంలో మీరు యేసుని నమ్మితే మీకు రక్షణ. నేను ఇక్కడ వెంకటేశ్వర స్వామిని నమ్మినా నమ్మకపోయినా, లక్ష్మీదేవిని నమ్మినా నమ్మకపోయినా, శివుడిని నమ్మినా నమ్మకపోయినా నాకు రక్షణ దేని బట్టి ఉంటుందంటే ధర్మాన్ని బట్టి ఉంటుంది. నేను ధర్మాన్ని రక్షిస్తే ధర్మం నన్ను రక్షిస్తుంది. అంటే నేను ధర్మంగా బ్రతికితే ఆ ధర్మం నన్ను కాపాడుద్ది. నేను ఇక్కడ ఎవరికి ఊడిగం చేయాల్సిన అవసరం, చెప్తా నిన్నమ్మా, నేను ఇక్కడ ఎవరికి ఊడిగం చేయాల్సిన అవసరం లేదు. ఎంత నీతిగా బ్రతికినా, ఎంత శుభ్రంగా బ్రతికినా, ఏసై నమ్ముకోకుండా చనిపోతే మాత్రం నరకాగ్ని అంట, అగ్ని ఆరదు, పురుగు చావడం. అసలు యేసుని నమ్మి పరలోకానికి వెళ్ళిన వాళ్ళు ఎంతమంది ఉన్నారు? ఒకసారి 10 మంది పేర్లు చెప్పవా? యేసుని నమ్మి పరలోకానికి వెళ్ళిన వాళ్ళ పేర్లు 10 పేర్లు చెప్పు. 10 పేర్లు అంటే ఇప్పుడు సిలువ మీద ఉన్న దొంగ అన్నారు కదా, అవును. డిస్మిస్ మిఖాయిలు యాక్చువల్ గా సిలువ వేయవలసింది, బరబ్బాని వేయవలసింది, యేసుప్రభుని వేశారు. యేసుప్రభుని వేయడం వల్ల ఇప్పుడు పక్కన ఉన్న ఇద్దరు దొంగలు అంటారు, నువ్వు ఇద్దరు దొంగలు కాదు, అదెవరు మిఖాయిల్ అనే ఒక పేర్లు ఎందుకులే, ఒక దొంగోడు యేసుతో పాటు పరలోకానికి వెళ్ళాడు అంటున్నావు, అంతేనా? నిజంగా అదే పరలోకంలోకి వెళ్ళలేదులే కానీ అతను ఏమంటాడు, ఇక్కడి నుంచి నీవు కూడా నాతో పాటు పరదేశనందు ఉంటావు అని చెప్పేసి అన్నాడు. అంతే, పరలోకానికి ఇంకా ప్రమోషన్ ఇవ్వలేదులే. నేను అంటే పరలోకానికి వెళ్ళి నువ్వు 10 పేర్లు చెప్పు. అదిను ఆ రెండో దానిలో కూడా ఆ దొంగోడిని కూడా ఇప్పుడు యేసుని నమ్మాడు అన్న కారణంతో పరదేశకు తీసుకుపోయాడు, కానీ ఆడి జీవితకాలంలో చేసిన పాపిష్టి పనులన్నీ ఏమైపోయినాయి మరి? సపోజ్ అదే అంటే తన నమ్మితే ఎంత నికృష్టునైనా క్షమించేస్తాడు. రాజకీయ నాయకులు గనక వాళ్ళ క్యాడర్ని గనక మర్డర్లు చేసినా రేపులు చేసినా కాపాడుకుంటారు కదా. ఇప్పుడు నేను ఫర్ ఎగ్జాంపుల్ నేను ఎవరో మర్డర్ చేసి అదే రేప్ చేశాను అనుకోండి, లేదా దొంగతనంగా రేప్ గా చేస్తే నేను ప్రభు నిన్ను తప్పు చేశానని క్షమించు, ఇకపైన చేసేటప్పుడు క్షమించినట్టు క్షమిస్తాడు కదా. మీకైనా అంతే కదండి, ఎవరికైనా. మాకట్లా లేదమ్మా, మాకట్లా లేదు. సనాతన ధర్మంలో దేవుడు క్షమించేది లేదు, లేకపోతే దేవుడు మనకేం ప్రమోషన్స్ ఇచ్చేది లేదు, దేవుడు పని కట్టుకుని శిక్షించేది లేదు. అవశ్యం మన భోక్తవ్యం కృతం కర్మ శుభాశుభం. నువ్వు బ్రాహ్మణుడు కాబట్టి నీకు పెద్ద విడమర్చి చెప్పక్కర్లా, అయినా కూడా చెప్తున్నా, మనం చేసుకున్న కర్మలు మంచి అయినా చెడైనా వాటి ఫలితం మనమే అనుభవించాలి. చిన్న లాజిక్ అడుగుతాను తమ్ముడు, మాట చెప్పు. సపోజ్ నువ్వు ఒక హిందువువి, ఓకే, నువ్వు ఒక 10 మంది ఆడపిల్లల్ని రేప్ చేసి చంపేసావు, అందులో 5 క్రైస్తవులు 5 హిందువులు. నువ్వు ఇప్పుడు సడన్ గా యేసుక్రీస్తుని నమ్ముకున్నావు. యేసుక్రీస్తుని నమ్ముకుంటే నీకు రుణమాఫీ చేసినట్టు ఈ రేపుల మాఫీ చేసాడు, పాపాల మాఫీ. ఇప్పుడు నీ వల్ల అన్యాయానికి గురైన ఈ 10 మంది క్రైస్తవ ఆడపిల్లలకి దేవుడు ఏం న్యాయం చేస్తాడు? మళ్ళీ వాళ్ళకి తిరిగి నువ్వు చేసిన అత్యాచారానికి ప్రతిగా వాళ్ళకి ఏమైనా ప్యాచీలు వేసేస్తాడా? వాళ్ళు అంటారు కదా కొంతమంది 5గురిలో, ఇతను చేసిందని తప్పు క్షమించండి, ఇతను వాళ్ళు కూడా మంచి వాళ్ళైతే నా గురించి వాళ్ళు ప్రార్థన చేస్తారు కదా. అలా కాదు తమ్ముడు, ఇప్పుడు 5గురికి ఏం న్యాయం చేస్తాడు? రేప్ చేసి చంపేశాడు. ఇప్పుడు 5 దేవుణ్ణి నమ్మలేదు, యేసుని నమ్మలేదు, హిందువులుగా ఉన్నారు. వాళ్ళ 5గురికి ఏంటి న్యాయం చేస్తాడు? లేకపోతే యేసుని నమ్మి చనిపోయిన 5 క్రైస్తవ ఆడపిల్లలు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి ఏం న్యాయం చేస్తాడు యేసు? నువ్వు కేవలం నువ్వు చేసిన పాపాలన్నింటినీ క్షమించేయటం వల్ల. నేనేం చెప్పగలను? అదే చెప్తుంది, క్రైస్తవ్యం చాలా సమస్యలకి అసలు ఎప్పటికీ సమాధానం చెప్పుకోలేని పరిస్థితిలో ఉంటదన్నమాట. అంటే పాస్టర్ గారు అన్నారండి, పాస్టర్ అగ్ని ఆరదు పురుగు చావు తమ్ముడు, యుగ యుగాలు అలా కాలుతూనే ఉండాలి, అగ్ని ఆరదు పురుగు చావదు అని అంటారు. పురుగును కూడా చంపలేని అగ్ని గురించి నేను ఎందుకు భయపడతాను చెప్పు? అంతేనండి, అడిగాను. అదే నేను ఒక అతను అడిగాను, పాస్టర్ గారిని పురుగును కూడా చంపలేదు కదండి అంటే అన్నారు, తమ్ముడు పురుగు అంటే ఎవరో కాదు, మనమే పురుగులవి. అగ్ని ఆరదంటే ఏంటి? అగ్ని ఇప్పుడు మామూలుగా ఇంట్లో చిన్న అగ్ని ఏదైనా చిన్న కమలపాకు ఏదైనా ముట్టిపోయిందంటే, చిన్న పురుగుడు ఏదైనా ముట్టిపోయిన వెంటనే ఫైర్ ఇంజిన్ వస్తే వెంటనే వాటర్ కొడుతుంది, ఆగుతుంది. దేవుడు యజ్ఞం ఆరదు, మరి పురుగుని చంపలేదు అంటున్నారంటే మరి పురుగుని కూడా చంపలేదు కదండి అంటే అన్నారు. ఇక్కడ నీకు మరణం ఇచ్చిన తర్వాత దేవుడు అక్కడ నీ ఆత్మని అందులో పడేస్తాడు, ఇంకా అదలా కాలుతూనే ఉంటుంది. చనిపోయిన ఆత్మని ఇంకా అక్కడ యాతనా శరీరం అని అదొక శరీరం ఇస్తాడు, అది కాలుతుంది. యాతన శరీరం గురించి, కారణ శరీరం గురించి హిందూ గ్రంథాలు చెప్పినాయి, గరుడ పురాణంలో ఉంది, కానీ బైబుల్లో ఎక్కడా లేదు యాతన శరీరం గురించి. నేను చెప్తున్నాను, నువ్వు చెప్పకూడదమ్మా, నువ్వు బైబుల్ చెప్పాలి. నువ్వు క్రైస్తవం బైబుల్ చెప్పాలి. పరలోక రాజ్యం కానిస్తే మహిమ శరీరం ఇస్తాడు, ఇక్కడ మామూలుగా అయితే మాత్రం మరి ఎలా సార్ అనేసరికి ఇప్పుడు అక్కడ దేవుని దగ్గర వేరే శరీరం ఉంటుంది. ఆ శరీరానికి కానీ ఇప్పుడు నువ్వు అలా కాలిపోతావు, మళ్ళీ కొత్త శరీరం పుట్టుకొచ్చేస్తుంది నీకు. ఇప్పుడు నీకు అలా కాలిపోతావు, మసి అయిపోద్ది నీ దేహం అంతా, నరకంలో మళ్ళీ కొత్త శరీరం పుట్టుకొచ్చేస్తుంది. ఈ సొల్లంతా అక్కడ లేదులే గాని,
అయితే ఇక్కడ చాలా సిద్ధాంతాలు ఉన్నాయి. యూనివర్సలిజం, ఎనిహిలేషనిజం ఇట్లాంటి చాలా సిద్ధాంతాలు ఉన్నాయి వీటి బైబిల్ మీద. చిన్న డౌట్ అడుగుతాను తమ్ముడు. ఇప్పుడు చెప్పండి. సపోజు నేను పరలోకానికి వెళ్ళిన తర్వాత లేదు నరకానికి వెళ్ళిన తర్వాత అమ్మ నిజమే యేసుక్రీస్తే నిజమైన దేవుడేమో అని తెలుసుకుంటా. అప్పుడు మళ్ళీ నన్ను ఏం చేస్తాడు? తిరిగి పరలోకానికి పంపిస్తాడా? పంపించినట్టు కదా సార్, అది బతుకున్నప్పుడే నాకు ఛాన్స్. బతుకున్నప్పుడే ఛాన్స్ కదా. బతుకున్నప్పుడే ఛాన్స్ అయితే నిన్ను క్రీస్తుని నమ్మేలాగా నన్ను క్రీస్తుని తిట్టేలాగా ఎందుకు పుట్టించాడు? ఒక్కడే సృష్టికర్త అయితే. మీరు బైబిల్ చదివి ఇప్పుడు మీరు ఫస్ట్ క్రిస్టియన్, మీరు ఫస్ట్ ఆహా. మీరు బాప్తిజం అది తీసుకొని మీరు బయటకు కాదు వచ్చారు. కాదు అదే అలాంటి ఆలోచన నాకు ఎందుకు ఇచ్చాడు? ఇప్పుడు నన్ను కూడా మంచి క్రైస్తవ కుటుంబంలో విశ్వాసలాగా పుట్టించాల్సిందిగా. ఇప్పుడు నిజంగా మరి మీరు బాప్తిజం ఇప్పుడు తీసుకున్నారు కదా. కాదు కాదమ్మా ఇక్కడ ఇక్కడ పోనీ నేను బాప్తిజం తీసుకున్నా. బాప్తిజం అంటే తీసుకోకుండా అసలు యేసు అంటే తెలియకుండా ప్రపంచంలో చాలా జీవులు ఉన్నాయి, చాలా మంది ఉన్నారుగా. అవునండి, ఒక అతను కూడా అన్నారు మామూలుగా కరుణాకర్ సుగ్న శివశక్తి యూట్యూబ్ ఛానల్ అంటే నేను అతను ఫోన్ ఏం చేయట్లేదు, చేయకపోతే ఆయన అన్నారు కరుణాకర్ గారికి ఇంకేం పని లేదు, ఇంకా ఛానల్ మీద బతుకుతాడు, ఇంకా ఛానల్ లేకపోతే ఇంకా బతుకు లేదు. అవునవును, అట్లా ప్రచారం చేయకపోతే మీ మతానికి మనుగడ లేదు కాబట్టి మీరు అట్లా చేయాలి, తప్పులేదులే. కానీ అడిగిన ప్రశ్నకి సమాధానం కాదు తమ్ముడు అడిగిన ప్రశ్నకి సమాధానం చెప్పమ్మా. అవునవును, అడిగిన ప్రశ్నకి సమాధానం చెప్పు. అవునవును కాదు. గోపి సనాతన్ ఇప్పుడు అది వదిలేసేయి. ఇప్పుడు అడిగిన ప్రశ్నకి సమాధానం చెప్పు. నేనేం అడుగుతున్నా? నిన్ను క్రైస్తవ్యాన్ని క్రీస్తుని నమ్మేలాగా నన్ను క్రీస్తుని తిట్టేలాగా ఎందుకు పుట్టించాడు ఒక్కడే దేవుడైతే? అది ఆలోచన దేవుడు మనసు మార్చుతాడుగా. అదే ఇప్పుడు సపోజు నేను మంచి ఎగ్జామ్స్ జరుగుతున్నాయి, 10th క్లాస్ ఎగ్జామ్స్ జరిగే టైంలో నేను ఏదో అల్లర్చల్లరగా తిరిగేసి ఎగ్జామ్స్ ఫెయిల్ అయిపోయా. తర్వాత అయ్యయ్యో ఎగ్జామ్ అనవసరంగా ఫెయిల్ అయ్యానే, కష్టపడితే బాగుండేది అని చెప్పేసి ఫెయిల్ అయిన తర్వాత మళ్ళీ ఎగ్జామ్ కోసం కష్టపడి చదివాను. అప్పుడు గవర్నమెంట్ నాకు ఏం చేస్తుంది? మార్చి పోతే సెప్టెంబర్ అవకాశం ఇస్తుంది, సెప్టెంబర్ పోతే మళ్ళీ మార్చిలో ఎగ్జామ్ రాసుకోవడానికి సప్లిమెంటరీకి అవకాశం ఇచ్చింది. అవునా? అట్టకి ఇప్పుడు తెలియక ఒక వ్యక్తి ఒక మర్డర్ చేశాడు, జైలుకి వెళ్ళాడు. జైలుకి వెళ్ళిన తర్వాత ఆడికి 14 ఏళ్ళు శిక్ష వేశారు. 14 ఏళ్ళు శిక్ష అనిపించిన తర్వాత ఆడు బయటకు వస్తాడు, మంచిగా బతుకుతాడు. లేదు ఈ మధ్యలోనే బుద్ధి మార్చుకుంటే సత్ప్రవర్తన కింద వదిలేస్తారు, వాడికి శిక్ష మాఫీ చేస్తున్నారు రెమిషన్ కింద. అవునా? ఆఫ్టర్ ఆల్ మనుషులే ఇంత క్షమాగుణం కలిగి ఉన్నప్పుడు మరి తను చేసిన తప్పు. ఎందుకంటే యెహోవా స్వయంగా ఏ మతంలో ఎక్కడ పుట్టాలి, ఎవరిని ఎట్లా పుట్టించాలని తన దేశం ప్రకారం పుట్టించాడు. నేను క్రీస్తు మానవత్వం ఇచ్చిన దేవుడే కదా సార్, మనుషుల్లో మానవత్వం కూడా ఇచ్చిన దేవుడే కదండి. మరి ఆ మానవత్వం క్రీస్తుకి ఎందుకు లేదు, యెహోవాకి ఎందుకు లేదు? క్రీస్తుకి ఎందుకు లేదు సార్? మానవత్వం లేకుండా క్రీస్తుకి ఇప్పుడు యెహోవాకి లేదని మీరు చెప్పారు. కాదు, క్రీస్తుకి మానవత్వం ఉంటే నన్ను నమ్మిన వాడిని పరలోకానికి తీసుకెళ్తాను, నన్ను నమ్మని వాడిని రక్షకుడిగా అంగీకరించిన వాడిని నిత్య నరకంలో పడేస్తాను అని చెప్తున్నాడు. నమ్మి బాప్తిజం పొందువాడు రక్షించబడతాడు, నమ్మని వాడు శిక్షించబడతాడు అని చెప్పేసి. అవును సార్, ఇప్పుడు విగ్రహారాధన చేస్తారు. విగ్రహారాధన ఇప్పుడు మీరు ఒక బొమ్మను చేసుకొని పూజించాల్సిన అవసరం లేదు కదండి. ఇప్పుడు మీకు దేవుడు కాదని మీకు ఎలా తెలుస్తుంది? ఒక బొమ్మను మీరు మట్టితో చేసుకుని పూజిస్తున్నారంటే అది విగ్రహారాధనే కదా. విగ్రహారాధికులు, అబద్ధ సాక్షికులు, నరహంతకులు, వ్యభిచారులు, అందరూ అబద్ధ సాక్షికులు, అందరూ మాంత్రికులు నరకానికి వస్తారని చెప్తున్నారు కదా. ఇండియాకి పాకిస్తాన్కి చర్చలు జరుగుతున్నాయి అనుకో, అక్కడ ఏం పెడతారు? చర్చలకి గుర్తుగా 2 దేశాల మధ్య చర్చలు జరుగుతున్నాయి అంటానికి గుర్తుగా ఏం పెడతారు అక్కడ? చెప్పండి సార్, మీరే చెప్పండి. 2 దేశాల జెండాలే కదా పెట్టేది. ఏ పెడతారు? ఆ జెండా దేనికి సూచన, దేనికి గుర్తు అడుగుతున్నాను తమ్ముడు. కాదు, దేనికి గుర్తు ఆ జెండా? వాళ్ళిద్దరు వేరు దేశాలకి గుర్తు కదా సార్. వేరు దేశాలకి గుర్తు, అంతేగాని ఆ జెండాలే దేశాలు కాదుగా. అవును. ఇప్పుడు స్వాతంత్ర దినోత్సవం వచ్చిన రోజున, గణతంత్ర దినోత్సవం రోజున మనం జెండాకి వందనం చేస్తున్నాంగా, జెండాకి సెల్యూట్ చేస్తున్నాంగా. అవును. అంటే జెండాలో దేశాన్ని చూస్తున్నాం కదా. అలాగే దేవుడు విశ్వమంతా ఉన్నాడు, విశ్వమంతా ఉన్న దేవుడిని విగ్రహంలో చూస్తున్నాం తప్ప విగ్రహంలో మాత్రమే దేవుడిని చూడట్లా, విగ్రహమే దేవుడు అని చెప్పట్లా కదా. అంటే ఒక విషయం కాదు, ఉంటారని నా కోరికండి. నేను కాలనమ్మా, నేను యేసుని నమ్మట్లేదుగా, నేను నరకంలో ఎందుకు కాలుతా? యేసుని నమ్మితే వెళ్తారా నరకానికి? యేసుని నమ్మిన నిత్య నరకంలో పడి కొట్టుకులాడుతూనే ఉంటాడు. ఆడు మళ్ళీ తర్వాత ఎప్పుడు ఊరు నాయనో బతుకున్నప్పుడు తెలియక తప్పు చేశాను, యేసు దేవుడు కాదన్న విషయం నాకు తెలిసింది, ఈ మనుషుల్ని సృష్టిని నడిపించేది ధర్మం మాత్రమే అని ఎప్పటికైతే తెలుసుకుంటారో వాడు ఖచ్చితంగా రక్షించబడతాడు. అయితే ఒక విషయం, అక్కడ నరకంలో పడేసిన మళ్ళీ తీస్తారండి. ఒక విషయం చెప్పిన తమ్ముడు, ఒకవేళ నిజంగా నువ్వు చెప్పినట్టే నేను కనుక యేసుని నమ్మకపోవటం వల్ల, యెహోవాని నమ్మకపోవటం వల్ల నరకానికి వెళ్తే నాకు ఆ నరకానికి మించిన స్వర్గం లేదు.
ఎందుకంటే ఆ నరకంలో యేసు యెహోవా ఉండకపోతే చాలు, ప్రశాంతంగా ఉంటుంది నాకు. అవును, అగ్ని కాలుతారు కదా సార్, ఇప్పుడు అగ్ని కాలినా పర్లేదు తమ్ముడు, కాలుతారు కదా. కాలినా పర్లేదు, వీళ్ళిద్దరిని చూస్తాం కంటే అదే బెటర్. అమ్మ నాయన, మీరేంటి మొండివాళ్ళగా ఉన్నట్టున్నావు అని, నువ్వు మొండివాళ్ళగా ఉన్నట్టున్నావు. నేను మొండిగా ఉన్నానా? నువ్వు ఒకసారి ఆలోచించుకో, ఆడియో తర్వాత విను. అగ్ని కాలుతుంది నేను అడిగిన ఇప్పుడు ఒక విషయం. కాదు నేను అడిగిన అగ్ని కాలుతుంటే ఇప్పుడు వినమ్మా ఒక ఒక్క నిమిషం ఒక్క నిమిషం అమ్మా. నేను ఒక 10 ప్రశ్నలు అడిగితే కాదమ్మా, ఒకసారి నేను ఒక 10 ప్రశ్నలు అడిగితే 10టికి సమాధానం చెప్పలేక దాటేసుకుంటా వెళ్ళిపోయావు, అవునా? నువ్వు ఒకసారి ఫోన్ పెట్టేసి చెప్తున్నాను కదా, మళ్ళీ చెప్పైతే నేను ఇంకోటి అడుగుతున్నాను. ఇప్పుడు నిన్ను క్రీస్తుని నమ్మేవాడిగా, నన్ను క్రీస్తుని తిట్టేవాడిగా ఎందుకు పుట్టించాడు యెహోవా? అది అది నేను ఎలా చెప్పగలను? నువ్వు చెప్పు, నీకు తెలిస్తే చెప్పు, నాకు తెలియదు, నువ్వు చెప్పు. నాకు తెలుసు కదా, నేను పూర్వజన్మలో చేసుకున్న కర్మలను అనుసరించి కర్మ సిద్ధాంతం ప్రకారం నాకు ఈ జన్మ కలిగింది, అంతే. పూర్వజన్మలో నువ్వేం కర్మ చేసుకున్నావో నీకు పాపం అట్లాంటి కర్మ జన్మ వచ్చింది, మరి అంతే. ఇప్పుడు బైబిల్ ప్రకారం నువ్వు చెప్పు. అంటే ఇప్పుడు అక్కడ వాళ్ళు ఏమన్నావు? నేను 10 ప్రశ్నలు అడిగితే 10టికి సమాధానం చెప్పకుండా తప్పించుకున్నా అంటే నేను అన్నిటికీ చెప్పాను అన్నా. ఇనమ్మా వింటాను కానీ బైబిల్లో ఏముందంటే తిరిగి ఉండదు, పరలోక అదే నరకమైన పెర్మనెంట్, పరలోక రాజ్యం అయినా పెర్మనెంట్ అని ఉంది అక్కడ బైబిల్లో. అదే అంటున్నా, పరలోక రాజ్యం ఎందుకు పర్మనెంట్? ఇప్పుడు భూమి మీద మనుషులే క్షమించుకుంటున్నారు, తప్పు చేసినోడిని, మర్డర్లు చేసినోడికి కూడా కొంత శిక్ష వేసి పరివర్తన వచ్చిన తర్వాత మారుతున్నారు. నరకంలో మరి ఎందుకు శిక్షించడం తప్ప కాపాడటం తెలియనోడిని దేవుడిగా నేను ఎందుకు అనుకోవాలి చెప్పు? మరి ఆయన చెప్పారు కదా సార్, పాపములు చేయకండి, నేను మీ గురించి వచ్చి నేను నా రక్తం చెల్లించింది. ఏం పాపం చేయొద్దని చెప్పాడు? యేసుప్రభు చెప్పారు కదా. సరే, ఇప్పుడు సింపుల్ ఒక మాట అడుగుతాను. బైబిల్లో దావీదు అని ఒక అతను ఉన్నాడు కదా, బైబిల్లో దావీదు ఉన్నాడు కదా, దావీదు స్వర్గానికి వెళ్తాడా నరకానికి వెళ్తాడా? యెహోవాకి బాగా ఇష్టమైన వాడు కదా. అవును, పరలోక రాజ్యానికి వెళ్తాడు కదా. పరలోక రాజ్యానికి ఎందుకు వెళ్తాడు? అన్ని పెళ్లిళ్ళు చేసుకున్నాడు కదా. అన్ని పెళ్లిళ్ళు చేసుకోవటం కదా, 90 ఏళ్ల వయసు వచ్చిన తర్వాత కూడా తనకి శరీరంలో వేడి పుట్టట్లేదు, అమ్మాయిని ఎక్కలేకపోతున్నాడు అని చెప్పేస్తే రాజ్యంలోకెల్లా అందమైన స్త్రీని అభిషేక్ సునామిట్టుని తీసుకొచ్చి పక్కన పడుకోబెడతారు కదా. మరి అది వ్యభిచారం కదా. అవును సార్. మరి ఇప్పుడు అతన్ని పరలోకానికి ఎట్ట తీసుకెళ్తాడు అంత పాపం చేసినోడిని? అవును సార్, మళ్ళీ నాకు అది తెలియలేదులేండి. అయితే ఇప్పుడు నేను అంటుందంటే, ఇప్పుడు మీరు అంటున్నారు కదా, పురుగునే చంపిన అగ్నికి ఎందుకు భయపడతాను అన్నారు కదా. మీరు అన్నారు కదా, పురుగులే చంపలేని అగ్నికి నేను ఎందుకు భయపడతాను అన్నారు కదా. అది వదిలేమ్మా, ఇప్పుడు నేను అడిగినట్టుకి సమాధానం చెప్పు. ఇప్పుడు అగ్ని నరకం ఇవన్నీ కట్టుకథలు, సింపుల్. బైబిల్లో ఉన్నవన్నీ కూడా కట్టుకథలు. నేను అడుగుతున్నది లాజికల్ గా అడిగాను, లాజికల్ గా చెప్పాలి కదా. అవును సార్. అయితే పరలోకం నరకం అనేది లేదండి, అయితే యాక్చువల్ గా నరకం అనేది లేదండి. బైబిల్ ప్రకారం చెప్పే పరలోకం నరకం రెండు లేవుగా. అసలు యేసే లేనప్పుడు, యెహోవా అనేవాళ్ళు లేనప్పుడు ఈ రెండు ఎక్కడి నుంచి వస్తాయి కొత్తగా? అంటే మార్కు 16:16 ఉందని నేను చెప్పాను సార్. మార్కు 16:16 అనేది నీలాంటి వాళ్ళని భయపెట్టి ఆ మతంలోకి మార్చుకోవటానికి, లాక్కోవటానికి రాసుకున్న రాతలు. ఇప్పుడు మా పూర్వీకులు ఎవ్వరూ కూడా యేసుని నమ్మలేదు, మా బొత్తు కూడా ఊడింది ఏమీ లేదు. ఇప్పుడు నేను ఇప్పటికీ యేసుని నమ్మట్లేదు. నమ్మపోవటం ఏంటి? చూస్తున్నావు కదా తమ్ముడు, యేసు అసలు పుట్టనే లేదు, అసలు దేవుడు కాదు, మనిషి కూడా కాదని చెప్తున్నాను. నేను నీకులాగే మోసపోయాను కదా, నమ్మి బాప్తిజం పొందువాడు రక్షించబడతాడు అనుకుని తీసుకున్న తర్వాత తెలిసింది అసలు యేసే పుట్టలేదు. యేసే పుట్టనప్పుడు బైబుల్ కట్టు కదా అయినప్పుడు వీటిని నేను నమ్మితే ఏంటి, నమ్మకపోతే నాకేంటి? బైబిల్ కట్టు కదని మీకు తర్వాత తెలిసిందండి? అవును, చదివిన తర్వాత తెలిసింది. అంటే చదవకుండా బాప్తిజం తీసుకున్నట్టున్నారు. అయితే విన్నాక బాప్తిజం తీసుకున్నాను, చదివిన తర్వాత దాన్ని విడిచిపెట్టేశాను. అయితే మీరు అయితే మీరైతే స్వర్గానికి వెళ్తారు కానీ నరకానికి అయితే మీరు వెళ్ళరు, అంతేనా? ఖచ్చితంగా నేనైతే నరకానికి వెళ్ళను. ఒకవేళ నరకానికి వెళ్ళినా, నువ్వు అనుకునే నరకానికి వెళ్ళినా, నాకు ఆ నరకమే సేఫ్. అక్కడ యెహోవా యేసు ఉండరు కాబట్టి. ఎందుకంటే అక్కడ వాళ్ళు ఉన్నారనుకో, ఇక్కడ నేను హిందువులో బతికాను అనుకో, నేను హ్యాపీగా నా పూజలు చేసుకోవచ్చు, నా దేవుని కొలుచుకోవచ్చు, నా జపతపాలు నేను చేసుకోవచ్చు. కర్మగాలి నేను క్రైస్తవ్యంలోకి వచ్చాను అనుకో, నాకు రక్షణ మార్గం పెరగాలి అంటే నేను ఇంకో ఇద్దరిని మత మార్పిడి చేయాలి, ఇంకో ఇద్దరిని బాప్తిజం వైపు నడిపించాలి, లేకపోతే ఇద్దరు ముగ్గురు 10 మందిని నడిపిస్తూ ఉండాలి. నా జీవితకాలం కూడా పక్క మతాలను చూసి ఏడుస్తూనే ఉండాలి, మీరు విగ్రహారాధికులు, మీరు బహుదేవతారాధికులు అంటూ తిడుతూ ఉండాలి. నాకు ఆ కర్మ ఎందుకు తమ్ముడు? ప్రశాంతంగా నా ఆధ్యాత్మిక సాధన నేను చేసుకోవచ్చు సనాతన ధర్మంలో ఉంటే. అయితే సార్ ఫైనల్ గా ఇంకేం కాదు కానీ అయితే నరకం అనేది అయితే లేదు, అయితే వీళ్ళు కట్టించిన కట్టు కదా, అంతేనా? అసలు యేసే లేడమ్మా, యెహోవా కూడా లేడు, రెండు కట్టు కదలే. యెహోవా లేకుండా
బైబిల్లోని ఎలాగైంది సార్? ఇప్పుడు అనేసి, మోషే అనేసి, ఏలియా అనేసి. స్పైడర్ మ్యాన్ అని, సూపర్ మ్యాన్ అని, హీ మ్యాన్ అని, బ్యాట్ మ్యాన్ అని, బొంగు మ్యాన్, బొచ్చు మ్యాన్ అని సినిమాలు వచ్చినాయి. వాళ్ళందరూ ఉన్నారా బయట రియల్ గా? స్పైడర్ మ్యాన్ ఉన్నారు కదండి. ఎక్కడున్నాడు ఎవరు? స్పైడర్ మ్యాన్ ఎక్కడున్నాడు తమ్ముడు? సినిమాల్లోనే ఉన్నాడు. సినిమాల్లో ఉన్నాడు అంతే, ఒరిజినల్ గా ఎక్కడున్నాడు? ఒరిజినల్ గా లేదండి, పిల్లల కోసం అది. అంతే, యేసు కూడా అంతే, ఇట్లా భయపడే వాళ్ళ కోసం యేసు యెహోవా కూడా. ఇప్పుడు శక్తిమాన్ అనేసి ఉంది, శక్తిమాన్, సూపర్ మ్యాన్, అవన్నీ పిల్లల కోసం అంతే. అవన్నీ పిల్ల మనస్తత్వం ఉన్నోళ్ళ కోసం, ఆ పిల్లల కోసం. ఈ యేసు యెహోవా అనేది పిల్ల మనస్తత్వం ఉన్నోళ్ళ కోసం. అన్నిటికీ భయపడతారు కదా, అమ్మో నరకంలోకి వెళ్తానేమో, అమ్మో స్వర్గంలోకి వెళ్తానేమో అని చెప్పేసి. అలాంటి వాళ్ళని భయపెట్టి మతం మార్చడం కోసం చేసినవి అంతే. అంటే ఇప్పుడు బాప్టిజం తీసుకోకుండా చనిపోయినా సరే నేను స్వర్గానికి వెళ్తాను కదండి ఎవరైనా. అసలు బాప్తిజం తీసుకోకుండా ఈ రోజు కూడా ప్రపంచవ్యాప్తంగా రోజుకి 1,00,000 మంది చచ్చిపోతున్నారు తమ్ముడు. వాళ్ళందరూ నరకానికి వెళ్తున్నారనే నీ ఉద్దేశం? అంటే ఎవరు చూడటం లేదు కదా. సింపుల్, నువ్వే ఉన్నావు, నీ దగ్గర ఒక 1000 కేజీల బంగారం ఉంది. రోజు ఒక అర కేజీ బంగారం పేదవాళ్ళకి దానం చేస్తా ఉన్నావు. కానీ నువ్వు యేసుని నమ్మట్లా. నువ్వు జీవితకాలంలో ఒక్క పాపం కూడా చేయట్లా, యేసుని నమ్మకపోవటం తప్ప. ఇప్పుడు నిన్ను యేసు తనని నమ్మట్లేదు అన్న ఒకే ఒక్క కారణంగా నువ్వు చేసిన మంచి అంతా పక్కన పడేసి నేను నరకంలో వేసాడు అనుకో, అతని దేవుడు అంటావా నువ్వు? దేవుడు నమ్మలేదనేసి ఆయన వేసాడు, లేకపోతే ఆయన వేయడు కదండి. అదే అంటున్నా. ఇప్పుడు ప్రపంచవ్యాప్తంగా చూడు, ఇప్పుడు భూమి ఉంది. మన భూమి విస్తీర్ణం ఎంతో తెలుసా? మొత్తం 40,000 చదరపు కిలోమీటర్లు సర్కంఫరెన్స్ భూమిది. అలాంటి భూమి మన సూర్యుడిలో 13 లక్షల భూములు పడతాయి, అంత పెద్దది సూర్యుడు. అలాంటి సూర్యుడు అంటే నక్షత్రం, అలాంటి సూర్యుడు లాంటి నక్షత్రాలు మన విశ్వంలో దాదాపు ఒక 40,000 కోట్ల నక్షత్రాలు ఉన్నాయి, సారీ మన గెలాక్సీలో. అలాంటి గెలాక్సీలు ఈ విశ్వంలో, మనం ఉంటున్న విశ్వంలో 2 లక్షల గెలాక్సీలు ఉన్నాయి. ఇప్పుడు ఈ 2 లక్షల గెలాక్సీల్లో 40,000 కోట్ల నక్షత్రాలు ఉన్న మన గెలాక్సీలో ఒక నక్షత్రమైన సూర్యుల్లో 13 లక్షల భూములు పడుతున్నాయి. ఆ 13 లక్షల భూములు పట్టే దానిలో మనం ఎంత అంటే, ఇప్పుడు పలానా చోట పలానా పుల్లారావు గారు నాకు నమస్కారం పెట్టలేదు, పలానా పీనేలు గారు నాకు దండం పెట్టలేదు అని చెప్పేసి ఆది సినిమాలో ఎల్బి శ్రీరామ్ లాగా నాకు ఈరోజు గుడ్ మార్నింగ్ చెప్పలేదు తెలుసా అని చెప్పి ఏడుస్తా కూర్చుంటాడు యెహోవా గనేసి. కానీ అట్ట యెహోవా గాని యేసు గాని అట్ట ఏడుస్తా కూర్చుంటారా చెప్పండి? నాకు ఈరోజు గుడ్ మార్నింగ్ చెప్పలేదు పలానా ఎల్లారావు పుల్లారావు అని. ఒకవేళ నిజంగా వాళ్ళు సృష్టికర్తలు అయితే ఇంత పెద్ద సృష్టి చేసి ఇన్ని కోటాను కోట్ల నక్షత్రాలని, గ్రహాలని, విశ్వాలని సృష్టించి ఈడు నాకు దండం పెట్టలేదేంటి, ఈయన్ని శిక్షించాలి, ఈడు నాకు దండం పెట్టాడు కాబట్టి ఈడు ఇన్ని యథవేషాలు చేసినా ఈయన రక్షించాలి అని అనుకుంటాడా? క్రైస్తవ్యం బతికే ఎంత తమ్ముడు, లాజిక్స్ ఉండవు, ఏముండవు. అయినా మీరు ఇంకా నీటిగానే శుభ్రంగానే మాట్లాడుతున్నారు కానీ అదే గోపి సనాతన వీడియోస్ నేను విన్నాను, ఆడియోస్. సరే, ఇప్పుడు మన గురించి మాట్లాడేటప్పుడు మన గురించి మాట్లాడము. ఇప్పుడు గోపి గారి గురించి ఉన్నప్పుడు గోపి గారికి కాల్ చేసి మాట్లాడుకో. అంత అవసరం లేదండి, అవసరం లేదు. ఇప్పుడు సార్ మీతో నేను కాల్ చేసి మాట్లాడుతున్నానంటే నీట్ గా మాట్లాడుతున్నాగా నేను చేసి, ఇప్పుడు మళ్ళీ వారికి చేస్తే ఇప్పుడు యేసుని యెహోవాని మరియమ్మ గారిని మీరు పెట్టలేదు, మామూలుగానే మాట్లాడుతున్నారు. అంటే నువ్వు మర్యాదగా మాట్లాడుతున్నావు కాబట్టి నేను మర్యాదగా మాట్లాడుతున్నాను. నువ్వు నోరు జారితే నేను కూడా జారుతానేమో. కాబట్టి ఇక్కడ మన ఇద్దరం వ్యక్తుల గురించి కాకుండా సబ్జెక్ట్ గురించి మాట్లాడుకున్నాం ఇప్పుడు దాకా. ఇక ముందు కూడా మాట్లాడితే అలా మాట్లాడుకుంటే ఎంతసేపు అయినా మాట్లాడొచ్చు, కానీ ఇవన్నీ మనకు అవసరం లేదు. ఓకేనా? అంటే ఇప్పుడు ఆడియోలో ఉన్నది అయితే మాత్రం ఇప్పుడు గోపి అయితే అందరినీ తిడుతున్నాడు అంటే మరి ఆయన ఎంత రెచ్చగొడుతున్నారో మాకు తెలియలేదు. అలా అంటే మరి ఇప్పుడు కల్వర్ సతీష్ ఉన్నాడు, వాడు ఒక రకమైన వ్యాపారం చేస్తున్నాడు. విజయ్ కుమార్ గారు, మరుగుదొడ్డి గారు, హనీ జాన్సన్ లాంటి వాళ్ళు పాస్టర్లు ఉన్నారు, వాళ్ళు ఇంకో రకమైన వ్యాపారం చేసుకుంటున్నారు. అందరూ అనిల్ ఉన్నాడు, అనిల్ ఇంకో రకమైన వ్యాపారం చేసుకుంటున్నాడు. ఎవరి స్టైల్ వాళ్ళకు ఉంటుంది కదా వ్యాపారంలో. అలాగే ధర్మాన్ని కాపాడే విషయంలో కూడా వినమ్మా, జగన్ బావేలే. అట్లా ఏ కులం అయితే ఉంది దేవుడిని తెలుసుకోపోవటానికి? ఇప్పుడు పాప మార్గంలో వెళ్ళిపోవాలంటే పెద్ద క్వాలిఫికేషన్ ఏమన్నా కావాలా? ఇప్పుడు నేను ఎంత అది కాదండి, ఇప్పుడు గోపి అంటున్నాను. ఇది ఇప్పుడు ఆయన ఎవరు, అనిల్ కాదు, కల్వర్ సతీష్ కుమార్ గారు. మరి ఆయనకి బౌన్సర్స్ ఎందుకులేండి, బౌన్సర్స్ పెట్టుకున్నాడు కదా. మరి దేవుడు యేసు ప్రభు తెలుసుకున్నాడు కదా, బౌన్సర్స్ ఎందుకు? అది నువ్వు అడగాలమ్మా. నువ్వు క్రీస్తు నమ్ముతున్నాడు కాబట్టి, చర్చిలకి వెళ్తున్నాడు కాబట్టి నువ్వు అడగాలి అతన్ని. నేనైతే సింపుల్ ఒకటే చెప్తానమ్మా, హిందుత్వంలో అన్నీ కూడా కొంచెం కాంప్లికేటెడ్గా అనిపిస్తాయి. కారణం ఏంటి అంటే, నువ్వు 10 అంతస్తుల బిల్డింగ్ ఎక్కాలంటే చాలా కష్టపడాలి.
ఆ 10 అంతస్తుల బిల్డింగ్ పైనుంచి కింద పడాలంటే కష్టపడక్కర్లేదు, ఒక దూకితే చాలు. అలాగే నువ్వు క్రిస్టియానిటీలోకి వెళ్తానికి పెద్ద కష్టపడక్కర్లా. ఇందాక మళ్ళీ నేను అన్నాను కదా, అవునండి మీరు నోట్ జారలేదు, ఒరే నువ్వు శూద్రుడు కదా, నేను మిమ్మల్ని ఏదో పొరపాటున ఒరే అనేసాను. అప్పుడు మీరేమన్నారు, నన్ను మీరు ఒరే తిరిగి మీరు తిట్టలేదు మీరు. బాబు నేను శూద్రుడిని అన్న, ఒరే నువ్వు శూద్రుడు పెట్టరా అన్న, నువ్వు శూద్రుడిలాగా ఉన్నావురా అనేసి అంటే నేను మిమ్మల్ని రా అన్నా, మీరు నన్ను రాలేదు. అంటే అక్కడ తెలిసింది మీ మంచితనం, నాకు అక్కడ తెలిసింది మీ మంచితనం తెలిసి. అదే గోపి అయితే మాత్రం ఒరే ఆడి కూడా రివర్స్ అయిపోయి మాట్లాడతాడు. ఆడియన్స్ చాలా విన్నానులేండి. తమ్ముడు నీకైతే సింపుల్ గా ఒక అన్నలాగా ఒక మంచి సలహా చెప్తున్నాను. నువ్వు పొరపాటున మార్గంలోకి వెళ్తే తెలుసుకో, లేదు నీ ఇష్టపూర్వకంగా అక్కడే వెళ్ళాను అదే బాగుంది అంటావా, నీ ఇష్టం నీ జీవితాన్ని అట్లాగే పాడు చేసుకుంటానంటే చేసుకో. కానీ ఒకటి మాత్రం నిజమేంటంటే, క్షమించే గుణం లేనోడు దేవుడు కానే కాదు. క్షమించటం అంటే నువ్వు మర్డర్లు చేసి నన్ను మొక్కావు కాబట్టి క్షమిస్తాను అంటాం క్షమాపణ కాదు. నువ్వు నిజంగా ప్రాయశ్చిత్తం పొందుతున్నప్పుడు, పశ్చాత్తాపం పొందుతున్నప్పుడు క్షమించాలి. ఓకేనా? ఒక్కసారి యూట్యూబ్ లో పెడతారా ఇదా పెడతానమ్మా. అంటే ఏమని పెడతారు? అదే నేను ఎప్పుడైనా వెబ్సైట్ టైప్ చేసి ఆడియో వింటాను నేను. మన హిందూ జనశక్తి ఛానల్లో వస్తుంది, విను. ఏమని వస్తుంది తెలీదు. తమ్నైల్ ఇప్పుడు ఆ కాల్ రికార్డింగ్ అనే ఉంటుంది, కానీ ఏం తమ్నైల్ పెడతారో నాకు ఆ నిమిషం దాకా తెలియదు. మా ఎడిటింగ్ టీం వాళ్ళు ఏం పెడతారో చూసుకుని దాన్ని బట్టి వస్తుంది. మేబీ ఇవాళ రావచ్చు, లేకపోతే రేపు వస్తుంది. ఓకేనా? అంటే ఇప్పుడు దేవుడిని ఇప్పుడు నమ్మితే మాత్రం కంపల్సరీగా నరకానికి వెళ్ళిపోతారండి. యేసుక్రీస్తుని నమ్మితేనా? మరి అంతేగా. ఒక అబద్ధాన్ని నిజమని నమ్ముకుంటూ ఆ అబద్ధాన్ని 100 మందికి నిజమని నమ్మిస్తూ ప్రచారం చేస్తుంటే అది చీటింగే కదా. చీటింగ్ చేసినప్పుడు మన నరకానికి వెళ్తాడు. అంటే శివశక్తి వాళ్ళైతే ఒకసారి అదే చెప్పారండి, మా ఫ్రెండ్ మాట్లాడినప్పుడు, కరుణాకర్ గారు అదే నమ్మితేనే ఇంకెళ్తావు, యేసు నువ్వు దేవుడిని నమ్మితేనే నువ్వు నరకానికి వెళ్ళిపోతావు. అదే చెప్తున్నా. ఇప్పుడు ఒక అబద్ధాన్ని నమ్మటం, ఆ అబద్ధాన్ని నమ్మించడం 10 మంది చేత, అది చీటింగ్. 420 సెక్షన్. మనకి ఇక్కడ చట్ట ప్రకారం శిక్ష పడుతున్నప్పుడు మరి ధర్మం ప్రకారం శిక్ష పడకుండా ఎందుకు ఉంటుంది? పడద్ది, నరకానికి వెళ్తారు. అంటే ఇప్పుడు ఏంటంటే యేసు నమ్ముకోకపోతే నువ్వు ఎన్ని త్యాగాలు చేసినా, నువ్వు ఎన్ని వస్త్రదానాలు గోదానాలు ఎన్ని చేసేసినా నువ్వు నరకానికి వెళ్ళిపోతావు అని చెప్తున్నారు వీళ్ళు. అంటే వాళ్ళు ఎంత ఇన్సెక్యూర్డ్ గా ఉంటున్నారు. ఓకే, వాళ్ళు ఎంత మోసపూరితమైన హామీలు ఇస్తున్నారో చూడు. ఒకవేళ నిజంగా యేసు అనేవాడు దేవుడే అయితే నువ్వు ఏం పాపాలు చేసినా పర్లేదు, నువ్వు నన్ను నమ్మేసి వాటిలోంచి ఆపేస్తే చాలు అని చెప్పేసి అంటున్నాడు అంటే యేసు అసలు దేవుడు కాదు, కనీసం మనిషి కూడా కాదు, ఒకవేళ కర్మగాలి పుట్టుంటే. ఓకేనా? చాలాసేపు అయింది తమ్ముడు ఇప్పటికే. అంటే సార్ నరకం అనేది లేదు కదా సార్? అయితే అసలు నరకం అనేది లేదు, స్వర్గం అనేది పరలోకం అనేది లేదు. అసలు బైబిల్లో ఉన్న క్రీస్తు లేడు, యెహోవా కూడా లేడు. ఓకేనా? వాళ్ళు ఉన్నారని చెప్తారమ్మా. వాళ్ళ వ్యాపారమే యెహోవా అయినప్పుడు యెహోవా లేడని వాళ్ళు ఎట్లా ఒప్పుకుంటారు? అంతే. వాళ్ళకి ఇప్పుడు సీజనల్ గాడ్స్ కావాలమ్మా. ఆయన కరుణాకర్ గారు అయితే అన్నారండి ఒకసారి, ఆయన ఆడియోలో ఉంది, పిల్లల్ని బండకేసి కొట్టిన వాళ్ళు ధన్యులు అని చెప్పారట. అది ఇందులో ఉంది, ఉపాధ్యాయులు ఇందులో ఉందట. పిల్లల్ని బండకేసి పిల్లల్ని బండకేసి కొట్టిన వాళ్ళు ధన్యులు అని రాశారట యెహోవా. నేను అడిగాను ఫాదర్ ని, అదే చర్చి వేరే క్రిస్టియన్ అతను, అది ఏ సందర్భంలో అన్నారు తమ్ముడు తెలుసుకోకుండా మీరు మాట్లాడి ఉందని చెప్పారు అతను. ఉపాధ్యాయులు పిల్లల్ని బండకేసి కొట్టిన వాళ్ళు ధన్యులు అని అంటే అది ఏ సందర్భంలో అన్నారు? అదే మళ్ళీ ఏహెచ్కేల్ గ్రంథంలో ఏదో పురుషుల్ని కలిపించేదని రాస్తున్నారు కదా. ఓకే, అది ఎందులో ఉందండి ఏహెచ్కేల్? ఎందులో లేదు తమ్ముడు, ఇప్పుడు నాకు చాలా టైం అయిపోయింది, 50 మినిట్స్ అయిపోయింది. ఓకే సార్, ఓకే. ఓకేనా? నువ్వు నిజమైతే తెలుసుకో, వీలైతే మన హిందూ జనశక్తి ఛానల్ రెగ్యులర్గా ఫాలో అవ్వు, నీకు బైబిల్కి సంబంధించి చాలా విషయాలు తెలుస్తాయి. ఎప్పుడైనా డౌట్ వస్తే నాకు కాల్ బ్యాక్ చేయి. ఓకేనా? అంటే సార్ మీ దగ్గర జాబ్ ఏదైనా ఉందా వేరే వాళ్ళకి? ఏదమ్మా? జాబ్ ఏదైనా ఉందా వేరే వాళ్ళకి? అర్థం కాల. జాబా? మీ దగ్గర ఏదైనా జాబ్ ఏం దొరుకుతుందా? లేదు, మన దగ్గర సఫిషియెంట్ గా టీం ఉన్నారు ఇప్పుడు ప్రస్తుతానికి, జాబ్స్ ఏం లేవు. ఓకే. అంటే శాలరీ ఎంత తెలుసుకోవచ్చు సార్? ప్రస్తుతం మన దగ్గర టీమ్ ఫుల్ ఉందమ్మా ఇప్పుడు, సఫిషియెంట్ అందరూ సఫిషియెంట్గా ఉన్నాయి టీమ్స్ అన్ని, జాబ్స్ ఏం లేవు ఇప్పుడు. ఓకేనా? ఓకే సార్.